జబర్దస్త్ 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 గా మారేది. గోల్డెన్ పంచెస్. ఫర్ ఎవ్రీ 10 ఎపిసోడ్స్ కి 10 లో హైయెస్ట్ ఎవరు కొడతారో వాళ్ళకి 50,000 రూపీస్ ఇస్తారు. ఎండాకాలంలో తిరిగితే పడుతుంది ట్యాను. మీ ఏరియాకి గోల్డ్ మ్యాన్. మీ తెలియదు గోల్డ్ ఫ్యామిలీ. మా తాత జమీందార్ గారి ఇంట్లో పనిచేసేవాడరా. ఒకసారి జమీందార్ గారు పక్కూరు పని మీద వెళ్ళాడు. అప్పుడు మా తాత అలా గట్టిగా పట్టుకున్నాడు, అంతే మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. తేడా ఫ్యామిలీ ఇది, తేడా ఫ్యామిలీ ఇది. నేను చెప్పకూడదు కానీ మా షూ లేసులు కూడా నెక్లెస్లే. కూడా నక్లేస్. వాడు చూపించకూడదు కానీ వాడి డ్రైవర్ కూడా అండర్ వేర్ కూడా గోల్డ్ డ్రైవరే. గుచ్చుకోదరా గుచ్చుకోదరా. నాతో పెట్టుకుంటే పట్టపగలే చొక్కలు చూపిస్తా. ఎలా చూపిస్తారు? ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. నేను మర్యాదగా అడుగుతున్నాను, అది గోల్డా రెండు గోల్డా? ఇది ప్యూర్ గోల్డ్. అను అరవకు, పరువు పోద్ది, పరువు పోద్ది. ధనరాజు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా 2-3 అయితే ఓకే. ఇప్పుడు చెప్పు, అది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే గోల్డే. నోరు తెరు. ఇది చైనా, జపాన్. జపాన్ నోరు మూసే, లేదంటే నీ పరువు పోతుంది. ఇప్పుడు ఖతం. పారు వీరు పెళ్ళైపోయిందా పారు? ఈ మధ్యనే చేసుకున్నాను రా. ఎవరా నువ్వు? మీ ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. ఈ రోజు మా ఆవిడది బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, దయచేసి నువ్వు వెళ్ళొచ్చు. బర్త్డే అంటే ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటి? చిన్న చెప్పమంటావా? వద్దురా వద్దురా. ఏమైంది? కొవ్వొత్తు గుచ్చాము సార్, ఒక్కసారిగా ఊదేసింది. అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. అంతా చీకటంట. చీకట్లో ఏదో అయింటదని 6,000 పందెం. ఆడికంత సీన్ లేదని 7,000 పందెం ఉందని చెప్పేసి 8,000 పందెం. ఏమైంది? నా మామ చచ్చిండు. అది గుడ్ న్యూస్. నా బిడ్డ పెళ్లి. ఇదే కొంచెం బ్యాడ్ న్యూస్. ప్రాబ్లం ఏంటి? ఆ ముసోడు చచ్చిండు. ఆ దీపం ఎట్లా ఆరిపోయింది. నా బిడ్డ ఇంకో ఇంట్లో దీపం పెట్టాలి. ఆ దీపం తీసుకెళ్ళి దానికి ఏమైనా ఇంట్లో పెట్టుకుంటది. కాఫీ షాప్ కి వైన్ షాప్ కి తేడా ఏంటి? ప్రేమలు కాఫీ షాప్ లో చిగురిస్తాయి, వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. మీరు మీ కారుతో గుద్దడం వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. 2 నిమిషాల్లో నా పెళ్ళండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. దా జైలుకి వెళ్దాం. అతను విలువతుంది. మనం పెళ్లి చేసుకుందాం. నేను రాలేను గోపి. ఏ రాధా? సీత వచ్చిందిరా నీకు 1+1 ఆఫర్. అమ్మా స్నేహితుడా. ఫ్రెండ్ ఏమైందిరా? నాన్న అసలు అంకుల్ ఎవరు నాన్న? మీ స్నేహితుడు అదృష్టవంతుడయ్యా. బోనస్ తో ఇవ్వబోతున్నాం. నిన్ను పెళ్లి చేసుకుంటాను ఫైమా. ఒక్క నిమిషం. రాము, అమ్మా నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా ఫైమా? పెళ్ళి ఒకటే చేసుకోలేదు బావా. అరే లక్కీరా నువ్వు. అసలు ఎలా జరిగింది ఫైమా ఇది? ఇది జరిగింది బావా. బాగా జరిగింది. కళ్ళ కట్టడి చూపించిందిరా. అమ్మ కొడలి పిల్ల లోపల పెట్టమ్మా. కాఫీ తెస్తాను. అమ్మా రోహిణి రా ఒక్కసారి. బాధయ్యానమ్మా. మావయ్య అలసిపోయి వచ్చినట్టున్నారు, స్నానం చేయాలి. రాకేష్ ఏం చేస్తున్నావురా? నీకన్నా అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తూ కొట్టేస్తావా? నాకు కొట్టానా? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? 20 పైసలకి ఫుల్ బాటిల్, 10 పైసలకి హాఫ్ బాటిల్. ఈ 500 తీసుకొని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి మిగతా చిల్లర టిప్పుగా ఉంచుకో. 1000 రూపాయలు తీసుకో. ఎందుకు నా మీద తీసుకో? పైసలు ఇవ్వండి.
20 పైసల బిల్ ఇస్తే నీకు ఫుల్ ఇస్తా. డూ యూ అండర్స్టాండ్? ఇందులో చాలా 20 పైసలు ఉంటాయరా? నో నో నో, ఐ కాంట్ దిస్. ఇప్పుడు ఆ బిల్లని ఏం చేసుకుంటావురా నువ్వు? నాకు సిగ్గుపిల్ల చేయించుకుంటా, నీకెందుకో? 20 పైసలు లేదే, ఇప్పుడు ఏం చేయాలరా నాయన? 20 పైసలు అమ్ముతాం, 10 పైసలు అమ్ముతాం. ఎంత కావాలి, ఏం కావాలో చెప్పని, డబ్బులు అలా ఇసిరేస్తా. నేను డబ్బులు ఏమన్నా మరి దేనికి ఇస్తావు? అక్కడ ఒక అమ్మాయి సీకులు అమ్ముతుంది చూడు, దాన్ని సెట్ చేయి. ఏం మాట్లాడతాడు నువ్వు? అక్కడ కుర్రోడు ఉన్నాడే పొట్టిగా, అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడండి. అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. దరిద్ర పెళ్ళైన దాన్ని ప్రేమించావా? పెళ్ళైంది కాబట్టి నిన్ను సెచ్చమన్నా, లేకపోతే నేను సెట్ చేసుకునేటి. ఇంతవరకు జబర్దస్త్ ఏం మిస్ అయిందో, అసలు ఏం కోరుకుందో నాకు ఈ రోజు అర్థమైంది. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.